వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. వెంకటగిరి అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ వేసాం. అందుకని దాన్ని అభివృద్ధి ప్రణాళిక అని ప్రతి మండలంకి సంబంధించిన మెయిన్ ఇష్యూస్ తీసుకొని, అన్నీ కాదు, ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఒక 7-8 పాయింట్లే పెట్టగలిగాం. దీనికి మించి చేస్తాము, చేయగలము అనే నమ్మకం ఉంది. అవసరమైన పనులు కూడా ఉన్నాయి. అందుకని మా నాయకులకు కూడా ఆ మండలాల్లో మాట్లాడి చేయాల్సిన పనులు, కానీ దీనిలో మెన్షన్ చేయని పనులు కూడా ఉన్నాయి. కొన్ని మాత్రమే రాసి పెట్టాం. అంటే ఇవి తప్పకుండా జరుగుతాయి, రాయని కూడా జరుగుతాయని వారికి హామీ ఇవ్వటం జరిగింది. మండలం వైజ్ వేరే బ్రోషర్ ఒకటి చేసాం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క మండలానికి పోయినప్పుడు, ప్రజలతో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ పట్టుకొని హామీలు గుప్పిస్తారు నాయకులు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న నేను అదే కమిట్మెంట్తో ధైర్యంగా పేపర్ మీద పెడతాను, రేపు ఈ పనులు సాధిస్తాను, ఈ పనులు చేస్తాను. అందుకని అక్కడే అన్నీ పెట్టలేదు అని అంటే, ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసి మిగతావి కూడా చేస్తామని మా నాయకులకి, మా మండల ప్రజలకి చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గం మొత్తం అయినా, అంటే నిన్న ఫోటో కూడా చూసుకుంటే మీకు తర్వాత ఇస్తాం. రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా తయారు చేసాం. ఇది మళ్ళీ రాపూరు, కల్వాయి, దక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, వెంకటగిరి, అంటే వెంకటగిరి టౌన్ అండ్ రూరల్ కలపడం జరిగింది. దానిలో మెయిన్గా చేనేతకు ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో అర్హత అప్ టు 1000 స్క్వేర్ ఫీట్, అదొక పాయింట్. 1000 స్క్వేర్ ఫీట్ దాటిందనంటే అర్హత కోల్పోతారు ఏ పదవికైనా. కానీ అది ఒక ఇల్లులో లివబుల్ స్పేస్ అంటారు. చేనేత మాత్రం ఆ ఇంట్లోనే మగ్గం కూడా ఉంటుంది, కానీ అది లివబుల్ స్పేస్ కింద రాదు, అదే అసలు జీవనాధారం. సో 1000 స్క్వేర్ ఫీట్లో అది కొంచెం స్థలం ఆక్యుపై అవుతుంది. కాబట్టి చేనేతల వరకు అదనంగా 300 స్క్వేర్ ఫీట్ పెట్టి, అంటే అప్ టు 1300 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి అర్హత కలగాలి అనేది ఒక పాయింట్. అయితే అక్కడే జకార్డ్ మెషిన్ వాడారంటే అదే పవర్ బిల్లు రిఫ్లెక్ట్ అవుతుంది. అది ప్రస్తుతానికి 300 యూనిట్లు దాటిందంటే మళ్ళీ అర్హత కోల్పోతారు. దానికోసంగా ఆ యూనిట్లు అదనంగా ఒక 150 యూనిట్లు, అది జీవనాధారం కాబట్టి వాళ్ళకి 450 వరకు ఎగ్జామ్షన్ ఉండాలి. ఈ 2 పాయింట్లు ఒక వెంకటగిరికే పరిమితం కాదు, చేనేతలు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా. ఇది సీఎం గారి మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి ముందర ఒక తీర్మానంలాగా పంపించాం. సప్లిమెంటరీగా దాన్ని తర్వాత టేకప్ చేస్తాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇస్తున్న పథకం ప్రకారం నేతన నేస్తాం
24,000. ఇదివరకు ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు. ఉన్న సబ్సిడీని తీసేశారు. ఇక్కడ ఆలోచన కూడా వేరేగా ఉంటుంది. ఒక సబ్సిడీ రా మెటీరియల్ వరకే, కానీ ఇస్తున్న ఈ పథకం ద్వారా వస్తున్న ఈ నగదు ఎలా వాడాలి అనేది చేనేతకే తెలుసు. అందుకని వారికి వదిలేసే క్రమంలో ఈ పథకం పెట్టడం జరిగింది. ఎన్నో ఏళ్ళగా ఘోషాసుపత్రిని ఏం చేయాలి, రాజాలు అప్పుడు మెటర్నిటీ హాస్పిటల్గా దాన్ని ఆవిర్భావం దానికోసం అని పోను దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వారు కూడా ఇది వేరే కార్యక్రమాలకు వేరే దానికి వాడకుండా ఇచ్చింది హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ ఎలాంటిదైనా అదే వాడుకోవడానికి చేస్తే బాగుంటుందని రాజావారు కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. జీజీహెచ్ హాస్పిటల్ ఈ మధ్య కొంచెం ఎక్స్పాన్షన్ చేశారు, కానీ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఈ ఏరియాకి అవసరం. ఒక డయాలసిస్ సెంటర్ అవసరం, ట్రామా సెంటర్ అవసరం. అందులో దగ్గరలో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మున్ముందు ఈ పట్టణమే మార్పు చెంది బెటర్ సిటీగా రూపాంతరం చెందాలనే ఒక ఆలోచనతో తప్పకుండా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి ఆ ఏరియాని హాస్పిటల్ కానీ దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఏదన్నా ఉంటే అన్నీ కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఆ ఘోషాసుపత్రి ఆవరణలో పెట్టాలని నిర్ణయం జరిగింది. చాలామంది కోరిక. జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మణ కాలనీలు ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేశారు, మున్సిపాలిటీ చేశారు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. కానీ జనార్దన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆయన హయాంలో. మరీ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్. మనకున్నన్ని అద్భుతమైన స్కూల్ ఫెసిలిటీస్ ఒకే టౌన్లో ఇంకెక్కడా లేవు. కేంద్రీయ విద్యాలయం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నా ముందర మనకు వచ్చింది. మోడల్ స్కూల్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ, కస్తూర్బా కానీ, ఇవన్నీ టాప్ ఆఫ్ ద లైన్ అనే చెప్పవచ్చు. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అక్కడి వరకే ఆగింది. ఉన్నత విద్య కోసం మాత్రం బయటికి పోవాల్సి వస్తుంది. మరి ఎందుకో ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే బాగుంటుందంటే అలాంటి ఇన్స్టిట్యూషన్ నడిపే వ్యక్తిగా, దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కొందరు మేధావులతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటి యూత్కి కావాల్సిన కంప్యూటర్ బేస్డ్ స్టడీస్, ఎందుకంటే మారుతూ ఉంది. అసలు ఇంజనీరింగ్ కన్నా డిగ్రీ కాలేజీలోనే కంప్యూటర్ బేస్డ్ కోర్సులు వస్తూ ఉన్నాయి. ఉపాధి, యువతకు ఉపాధి కూడా ఎక్కువ అవకాశాలు అక్కడ ఉన్నాయి. కానీ అది ఒక సరైన క్రమంలో చేయాలి. అందుకని కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్, అది ఏదైనా కానీ, ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీలో కానీ కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ తీసుకొని రావడానికి తప్పకుండా ఆ పని చేస్తాం. మనకు ఆల్రెడీ కొన్ని కాలేజీలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా గైడ్ చేసి మన పిల్లలకి ఉపయోగపడేలా ఉన్న కోర్సుల్ని వాటిలో పెడదామని చేస్తామని అదొక పాయింట్గా పెట్టుకున్నాం.
ఎయిర్పేట్ దగ్గర రైల్వే గేట్ ఉంది, మనకు వెంకటగిరి దగ్గర రైల్వే గేట్ ఉంది. రెండిటికి రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకొని మన ఎంపీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి, అందులో హైవే నుంచి కాబట్టి 2 సబ్మిట్ చేశారు. దానిలో నేను ఎంపీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఎయిర్పేట్ దగ్గరది క్లియర్ అయింది, వర్క్ కూడా మొదలైంది. ఇది కూడా ఈ 5 సంవత్సరాల్లోనే క్లియరెన్స్ తీసుకొని వచ్చి ఫారెస్ట్తో కూడా మాట్లాడటం జరిగింది. పబ్లిక్ పర్పస్ కోసం కాబట్టి తప్పకుండా ల్యాండ్ ఇస్తామన్నారు. పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ తప్పకుండా అది చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటుండా. ఎస్ఎస్ కెనాల్ అంటే మన రూరల్ ఏరియా నుంచి పోద్ది, అది ఆల్తూర్పాడుకి లింక్ అయి ఉండేదని అందరికీ తెలుసు. అంటే అక్కడ కూడా ప్రాబ్లం ఏమైందంటే ఫారెస్ట్ నుంచి పోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాల. దానికనే ఒక రిజర్వాయర్ కట్టి మళ్ళీ పంప్ చేసి ఈ ఎస్ఎస్ కెనాల్ కంటిన్యూటీ జరిగే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, అప్పటి ఎమ్మెల్యే గారు దానికి అడ్డుపడటం, అభివృద్ధికి ఆటంకం కలిగించడం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు పూర్తిగా ఆగిపోయిన తర్వాత నేను ఈ ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న తర్వాత దాన్ని రీవర్క్ చేసి కాస్ట్ పెరిగిన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేయించడం జరిగింది. పేపర్ వర్క్ రెండోసారి కాబట్టి పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం డీటెయిల్గా చూడటం జరుగుతుంది. ఫారెస్ట్ కొంచెం మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం అయింది, అది క్లియరెన్స్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవసరమైన సాయిల్ కూడా క్లియరెన్స్లు తీసుకున్నాం. పాత కాంట్రాక్టర్ క్లెయిమ్ లేకుండా వైదొలడానికి కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళు కన్కరెన్స్ ఇచ్చారు. ఈ పేపర్ వర్క్ అంతా ఒక 5% మిగిలిందేమో, అన్నీ పూర్తయినాయి. రేపు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. వెంటనే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం, 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని. తప్పకుండా అది పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాటిస్తున్నాం. ఎన్టీపీసీ బిహెచ్ఎల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కానీ సరైన మార్గంలో పోలేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రీథింకింగ్లో పడిందనే న్యూస్ వచ్చింది. కట్టింది ఏదో మమా అనిపిస్తూ నడిపిస్తున్నారు, కానీ చాలా ల్యాండ్ అక్వైర్ చేసినారు దానికోసం. అది పరిశ్రమల కోసం వాడితే బాగుంటుందని సెంట్రల్ గవర్నమెంట్కే ప్రపోజల్ ఎంపీ ద్వారా ఇస్తున్నాం. ఇక్కడ ఎంపీ అని ఎందుకు అంటున్నా అంటే రెండు మూడు కాదు, చాలా సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి. అది కరెక్ట్గా ట్యాప్ చేస్తే, కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే దాన్ని తీసుకుని వచ్చి మన ఏరియా బాగు కోసం వాడచ్చు. ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నా ఏరియాని, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఈ పనులు చేయొచ్చు. అందుకని దాన్ని టేకప్ చేసి ఎక్కడ ఎలా ప్రజెంట్ చేయాలా, అవసరమైతే ఢిల్లీ పోయి అక్కడ తెలిసిన వారి ద్వారా పని సాధించుకుని రావటం ముఖ్యం. కాబట్టి తప్పకుండా నా వెంకటగిరి ప్రజల కోసం ఆ పని చేస్తానని, అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి కోసం
ఎంత దూరమైనా వెళ్ళి ఎంత కష్టమైనా పాటుపడి ఇవన్నీ సాధిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఇవి ఇక్కడ రాసినవి. రాయని విషయాలు రెండు ఉన్నాయి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, లూజ్గా మన విలేకరు మిత్రులతో చెప్పాను, టిట్కో వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నాను, ఐఐటి డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. నేను నాకు చెప్పినట్టు ఎంపీ ద్వారా ఏదైతే ఏర్పేడు ఆ రైల్వే గేట్ మీద కొత్త బ్రిడ్జ్ వస్తూ ఉన్నది, దానికి క్లియరెన్స్ వచ్చినప్పుడు చెప్పాను. ఏర్పేడు నుంచి వెంకటగిరికి దారి పొడుగున డెవలప్మెంట్ జరగబోతుంది. మన పరిధిలో ఉన్న ల్యాండ్ వరకు అది టౌన్కు దగ్గర కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేస్తే విజిటర్స్ కానీ, టూరిస్టులు కానీ, స్టూడెంట్స్ కానీ, స్టాఫ్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెంకటగిరి అనే విధంగా చేసుకుంటే మన ఎకానమీ పెరుగుతుంది, టౌన్ పెరుగుతుంది, ఫెసిలిటీస్ పెరుగుతాయి. అక్కడే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, మాల్ కానీ టిట్కో దగ్గర ప్లాన్ చేసింది అందరికీ తెలిసిందే. ఒక సూపర్ మార్కెట్ అంటారా, అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్టు. దానికి అనుగుణంగానే ల్యాండ్ ఇవ్వమని ఫారెస్ట్ వాళ్ళని అడిగితే పాత రోజుల్లాగా ఇప్పుడు వీలు కాదు అని చెప్పినప్పుడు అక్కడ నగరవనం పెట్టడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నేను పదవి లేకుండా ఉన్న ఒక్క సంవత్సరంలో 110 ఎకరాల నగరవనం టేక్ ఆఫ్ అయింది. దాన్ని ఎవరికి ఆపలేరు. ఎకరా పార్కులు ఉండి దాన్ని డెవలప్ చేస్తామనే దగ్గర వెంకటగిరికి 110 ఎకరాల పార్క్ రాబోతుంది. అది ఒక ఫైనల్ షేప్కి వచ్చేటప్పటికి అది 3-4 సంవత్సరాలు పట్టచ్చు. కానీ 30-40 సంవత్సరాలు ముందుండే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. రేపు లంగ్ స్పేస్ అనేది దానివల్ల కుదురుతుంది. ఇక్కడే కాదు, మీకు ఏర్పేట నుంచి కూడా అది ఒక మేజర్ అట్రాక్షన్ అవుతుంది. అలాగే ఈ ఒక్క సంవత్సరంలో పదవి లేకుండా పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అది కూడా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరికి అభివృద్ధి పదంలో ఒక మైలురాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను. 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు, అమ్మగారి హయాంలో వచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, దాన్ని ఫ్యూచర్లో పెంచడానికి అది చేసినప్పుడే 30-40 సంవత్సరాల ముందు చూపుతో చేయటం జరిగింది. ఆల్రెడీ 25 సంవత్సరాలు అయింది. ముందు జనరేషన్స్ కోసం ఆలోచించాలి కాబట్టి అదనంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ దానికోసమే అలాట్ చేయడం జరిగింది. అలాగే పైపులు మొత్తం మార్చి, జనాభా పెరిగింది కాబట్టి ఇంకొక 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి 103 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మీకు అందరికీ తెలుసు. అది బిడ్డింగ్ కూడా అయింది. కోడ్ వచ్చిన వల్ల స్టార్ట్ కాలేదు. రేపు జూన్ 5వ తారీఖునే మొదలు పెట్టవచ్చు. గర్వంగా ఫీల్ అవుతా చేయగలిగాను. రోడ్ మ్యాప్ ఇచ్చాం, అది ఎవరైనా కాపీ చేయవచ్చు. ఇది మేమే చెప్పామని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం ఉన్నప్పుడు ఏర్పేట నుంచి ఐఐటి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకో 3-4 కిలోమీటర్లకి ఐఐఎస్సిఆర్ ఉంది. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లకి వెంకటగిరి వస్తుంది. సో ఈ స్ట్రెచ్ అంతా అంటే రిలాక్సేషన్ కోసం అయినా, పార్క్ వాడడానికైనా,
ఎంటర్టైన్మెంట్కైనా వెంకటగిరి రావాలంటే జనాభా ట్రావెల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని 4 లేన్గా ప్రపోజ్ చేసి 565నే గడ్కరీ గారికి ప్రపోజల్ కూడా పెట్టాం. అది డెఫినెట్గా నెక్స్ట్ జూన్లో ఆ ప్రపోజల్ కూడా ఫాలోఅప్ చేసి, ఎందుకంటే దానికే లింక్ అవుద్ది ఈ ట్రాక్ మీద ఉన్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేది. ఇదంతా మాస్టర్ ప్లాన్లో భాగం అనుకునే అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక దగ్గర ఎక్కడో లూజ్గా చెప్పాలనుకుంటా, కానీ డీటెయిల్గా చెప్పాలంటే వెంకటగిరికి ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఆచరణలో పెడతాం ఈ టర్మ్లో. విజయవాడకి అంటే రింగ్ రోడ్ అంటే ఆటోమేటిక్గా మొత్తం ఒకటే సర్కిల్ అవ్వాలని లేదు. రింగ్ రోడ్లో ఒక సర్కిల్ ఉంటుంది, కానీ మీరు విజయవాడలో చూసుంటారు, ఈస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు, వెస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు. అంటే ఒక రోడ్ స్ట్రైట్గా పోతున్నప్పుడు ఈ రోడ్ నుంచి ఆ రోడ్ కలిసినప్పుడు అది ఈస్ట్ పార్ట్ అవుతుంది, ఈస్ట్ సైడ్ ఉండేది. రెండో సైడ్ ఉండేది వెస్ట్ సైడ్ అవుతుంది. అదే క్రమంలో మనం కూడా వెంకటగిరికి ఈస్ట్ సైడ్ ఫస్ట్ టేకప్ చేస్తాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే తిరుపతి రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుద్ది, నాయుడుపేట రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుద్ది, తర్వాత రాపూర్ రోడ్ లింక్ అవుద్ది. అది ఈస్ట్ పార్ట్ అవుద్ది. వెస్ట్ పార్ట్ నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటాం. సో దీన్ని ప్రపోజల్స్ పెట్టాం. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక డిపిఆర్ అనేది రెడీ చేస్తారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. తప్పకుండా అది కూడా ఆచరణలో ఈ 5 సంవత్సరాల్లోనే టేకాఫ్ అవుద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచనలతో, ఈ అభివృద్ధి ప్రణాళికతో వెంకటగిరి నియోజకవర్గానికి, అంటే ఇక్కడ ముఖ్యంగా టౌన్ విలేకరుల మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు టౌన్ గురించి ఎక్కువ చెప్పిన, మిగతా మండలాల గురించి ఆ మండలాలు పోయినప్పుడు చెప్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ రెలవెన్స్ ఉంటుంది. టౌన్ గురించి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని ఈ కారణాలతో, ఈ ఆలోచనలతో మీ ముందుకు వస్తున్నాను అని తెలియజేస్తూ, మీ ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పిస్తే ఇవన్నీ ఈ వెంకటగిరి అభివృద్ధి ప్రణాళికని ఆచరణలో పెట్టి మా తల్లిదండ్రులు చూపించిన బాటలో నడుస్తూ మీ మనసులో కూడా నేను కూడా చోటు సంపాదించుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సార్, వెంకటగిరి రైల్వే జంక్షన్ కళ దశాబ్దాలుగా అట్టే మిగిలిపోతూ ఉన్నది. పనులు ప్రారంభమైనా కూడా వెంకటగిరి వరకు ఇంకా చేరడం లేదు. దీని మీద ఏమన్నా మీ ప్రణాళిక రూపొందించారు? మళ్ళా ఇప్పుడు ఆ బెటాలియన్ చెప్పినట్టే, బెటాలియన్ అన్న స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. రైల్వే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూ కింద వస్తుంది. నంబర్ ఆఫ్ స్టాప్స్ కానీ, జంక్షన్ అంటేనే 2-3 ప్లేస్ల నుంచి వచ్చే ఒక కూడలు అంటారు. వెంకటగిరి అలాంటిదేం కాదు, అది స్ట్రైట్ లైనే కదా, 2 లైన్లు ఎక్కడ కలవటంలా. లేదు సార్, మన వెంకటగిరి నుంచి రాపూరు, గుంటూరు, నకిరేకల్ సార్ నడికుడి వరకు చేరుతుంది. ఆల్రెడీ నడికుడి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. మన వెంకటగిరికి వచ్చి కలవాలి, కాలస్తరి లైన్ పోవాలి. వర్క్ స్టార్ట్ అయినా వచ్చి కలిసేది వెంకటగిరిలోనా? అవును సార్, వెంకటగిరి సార్. అది వచ్చి కలిసినప్పుడు కదా జంక్షన్ అనే పేరు వస్తుంది. అవును సార్, ఇప్పుడు కాదు కదా. అంటే ఆల్రెడీ ప్రపోజల్ స్టార్ట్ అయ్యి అటుపక్క నుంచి ఫేజ్ ఆఫ్ వర్క్ కూడా స్టార్ట్ అయినాయి సార్. ఇక్కడ ల్యాండ్ ఇది కూడా చాలాసార్లు వెరిఫికేషన్ చేశారు. కానీ నాకు దాని మీద అవగాహన ఉంది, నేను చెప్పేది ఏంటంటే ఒకసారి పూర్తయిన తర్వాత ఆ కొత్త లైన్లో కూడా రైళ్ళు ప్రారంభమైతే అప్పుడు రద్దీ పెరిగితే ఆ అవసరాన్ని బట్టి దానికి డెవలప్మెంట్ కింద జంక్షన్ అనే పేరు వస్తుంది, దాని కింద ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. గూడూరు జంక్షన్ చూసినాం, మన
నెల్లూరు సైడ్ నుంచి వచ్చేటప్పుడు మెడ్రాస్ పోయేది ఒక లైన్ అయితే తిరుపతి సైడ్ ఒకటి లైన్ మన వెంకటగిరి మీద పోతుంది. అందుకని అది జంక్షన్ అవుతుంది. దానికి ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం ఫండ్స్ ఎక్కువ అలాట్ చేస్తారు. సో ఆ లైన్ పూర్తి అవ్వాలా, అప్పుడు జంక్షన్ అవ్వాలి. ప్రస్తుతానికైతే సింగిల్ లైనే. మీ తండ్రి గారు దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఓడూరు వెంకటగిరి రోడ్డును శంకుస్థాపన చేస్తున్నారు. ఆ యొక్క రోడ్డు పునరుద్ధరణకు మీరేం చర్య చేపడతారు? నిజం చెప్పాలంటే నా భారీ ప్రాజెక్టుల ఆలోచనలో అది కూడా ఒక ఆలోచన. ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ నా శక్తి కన్నా కొంచెం ఎక్కువే వెళ్ళున్నాను. చెప్పిన వర్క్ చేస్తేనే అట్లీస్ట్ టేక్ ఆఫ్ అయితే నేను చాలా సంతోషిస్తాను. తప్పకుండా అది కూడా ఒక ప్లాన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇప్పుడు అడిగారు కాబట్టి అది కూడా ఇదేం సీక్రెట్ కాదు, అది కూడా చెప్పేస్తా. జనార్దన్ రెడ్డి గారు ప్లాన్ చేసినప్పుడు కోడూరు నుంచి ఇటు ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, హిల్స్, అందుకని ఘాట్ రోడ్ వేయాల. ఇష్యూ ఎక్కడ వచ్చిందనంటే సేమ్ ప్రాబ్లం, ఫారెస్ట్ రోడ్లో వాళ్ళు ల్యాండ్ ఇవ్వడు, దాన్ని జస్టిఫై చేయాలి. అంటే ఆ రోడ్డు చాలా ఉపయోగము అవసరం, మొత్తం జనజీవనం స్తంభించిపోయింది కాబట్టి ఈ రోడ్డు వేయకపోతే ముందుకు జరగదు. ఇప్పుడు ఏదో రౌండ్ అబౌట్ అన్నట్టు పెద్ద రౌండ్ కొట్టి వస్తున్నాం. దాని ప్రకారం పెరగాలి, రవాణా పెరుగుతుంది, జనాభాకి ఈజీగా ఉంటుంది, డిస్టెన్స్లు తగ్గుతాయి, అవన్నీ కరెక్ట్. కానీ అదొక ఛాలెంజ్గా ఉంది ఆ రోజుల్లో. నేను అదే ప్రపోజల్ అనుకున్నాను, పెట్టబోతున్నాను, కానీ దీనిలో పెట్టలేదు, మీకు చెప్పలేదు. ఫ్యూచర్ ప్లాన్ కింద వస్తుంది. కానీ మీకు చెప్తా, చిన్న చేంజ్ ఏందనంటే ఫారెస్ట్ రోడ్లో అబ్జెక్షన్ చేయకుండా దీన్ని ఎలా చేయగలం అని ఆలోచించినప్పుడు నాకు చాలా సింపుల్గా దొరికింది సొల్యూషన్. సొరంగం టనల్ కానీ పెడితే ఫారెస్ట్ అబ్జెక్ట్ చేయదు, ఎందుకంటే ఆయన వన సంపద ఎక్కడ ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మెయిన్గా అదే. ఇది కూడా నేను ఎక్కడి నుంచో నా సొంత ఆలోచన అనుకోవద్దు. రైల్వే లైన్ వేశారు, అది సొరంగం. సో ఇష్యూ లేకుండా, కానీ ఖర్చు ఎక్కువ. దాన్ని జస్టిఫికేషన్ చేయగలిగితే అందులో ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా ఈజీగా అయిపోతుంది. ఆ రోజుల్లో జనార్దన్ గారు ఆలోచించినప్పుడు అసలు టెక్నాలజీ కూడా లేదు, ఇప్పుడు ఉంది. సో డెఫినెట్గా ఆ విధంగా ఆలోచిస్తుందా ఫ్యూచర్లో అది కూడా, ఆ కళ కూడా జనార్దన్ రెడ్డి గారి కళే నిజం కాబోతుంది. దానికి కూడా ప్రయత్నం చేస్తాను, సాధిస్తాను కూడా. కానీ టన్నల్ ద్వారా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంకా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది, ఈ ఘాట్ సెక్షన్ కన్నా ఇంకా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.